ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9 నుండి 16వ వచనం వరకు శ్రద్ధగా వినండి. అంతలో ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో అన్నాడు, ఇటురా, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపుతాను. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగిరావటము నాకు చూపాడు. దాని అందలి వెలుగు ధగధగ మెరిసే సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉన్నాయి. ఆ గుమ్మముల వద్ద 12 దేవదూతలున్నారు. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నాయి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమము వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల యొక్క 12 పేర్లు కనబడుతున్నాయి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలవటానికి నాతో మాట్లాడేవాని వద్ద బంగారు కొలకర్ర ఉన్నది. ఆ పట్టణము సచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 క్రోసులైనది. శ్రోతలు వింటున్నారా? గత పాఠంలో కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని చూచాము. సముద్రము లేదు. నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె దిగి వస్తోంది. దేవుడు వారి కన్నీరు తుడుస్తున్నాడు. అక్కడ మరణం ఉండదు. ఈ రోజున ఈ లోకము ఒక పెద్ద సమాధుల తోటలాగా ఉంది. ఎందరెందరో సమాధుల తోటలోకి వెడుతూనే ఉన్నారు. కాని ఆ రోజున నూతన భూమిపై నూతన ఆకాశము క్రింద మరణమనేదే ఉండదు. నూతన యెరూషలేములో సమాధులుండవు. బాధ లేదు, నొప్పి లేదు. పాతవి గతించాయి. అది కొత్త భూమి, అది కొత్త ఆకాశం. పాతవి గతించాయి. ఆయనే సమస్తము కొత్తదిగా చేశాడు. ఈ పాత భూమి మీద, పాత ఆకాశం కింద మనకు పరిపూర్ణత రాదు. ఎంత చెయ్యాలనుకున్నా అంతా చెయ్యలేము, కొంతే చేస్తాము. బాబెలు గోపురాన్ని మనుషులంతా ఏకమై నిర్మించబూనుకున్నారు. మనిషికి దేవుడు తెలివితేటలిచ్చాడు, సృజనాత్మక శక్తినిచ్చాడు. అయితే దేవుణ్ణి కాదని మనిషి ఏమీ చెయ్యజాలడు. అందుకే బాబెలు గోపురం కూలింది. మనుషులు చెదరిపోయారు. అయితే క్రీస్తునందు మనుషులు సమైక్యమై గొప్ప కార్యాలు చేయగలరు. అయితే ఇక్కడ సమస్తము కొత్తవి అయ్యాయి. ప్రభువు నూతన భూమిని నూతన ఆకాశాన్ని సృజించబోతున్నాడు. యెషయా 9వ అధ్యాయం 7వ వచనం ఏమంటోంది? మితి లేకుండా ఆయన రాజ్యానికి వృద్ధి, క్షేమము. నేను అల్ఫా ఒమేగాను. దప్పిగొన్న వారికి జీవజలమిస్తాను. జయించేవానికి నా యావదాస్తికి వారసత్వమిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ మాటలు అంటున్నవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ మాటలతోనే తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నేను మొదటివాడను, కడపటివాడను. దప్పిగొన్న వారి దప్పి తీరుస్తాను. నా జీవజలములు వారు తృప్తిగా త్రాగుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని ప్రభువు స్వయంగా చెప్పాడు. విశ్వాసమును బట్టి దేవుని బిడ్డలందరూ విజేతలే. జయించేవాడు వీటిని స్వతంత్రించుకుంటాడు, అనగా వీటిని పిత్రార్జితంగా పొందుతాడు. నాకు వారసుడవుతాడు. 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనం, లోకమును జయించే విజయము మన విశ్వాసమే. విశ్వాసము ద్వారానే మనము క్రీస్తునందు దేవునికి కుమారులము,
కుమార్తెలము. యోహాను సువార్త 1:12 తనను ఎందరు అంగీకరించారో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలవడానికి ఆయన అధికారం అనుగ్రహించాడు. రోమాపత్రిక 8:16-17 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందడానికి శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మనము దేవుని పిల్లలము, దేవుని వారసులం. 1 యోహాను 3:2 ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. పిరికివారు, అవిశ్వాసులు, అబద్ధికులు మొదలైన పాపులందరూ రెండో మరణానికి గురి అవుతారు. అది అగ్నిగంధకములతో మండే గుండం. కొత్త భూమి, కొత్త ఆకాశం వచ్చాయి గాని నశించిన వారికి అగ్నిగుండమే గతి. వారి నిత్యత్వం మహాభయంకరం. నూతన భూమి, నూతన ఆకాశంలో పాపమనేదే ఉండదు. అగ్నిగంధకాల అగ్నిగుండం నిత్యము మండుతూనే ఉంటుంది. అది రెండో మరణం. ఇది రెండో మరణం, రెండో పునరుత్థానం, తీర్పు పునరుత్థానం. మూడో పునరుత్థానమంటూ ఉండదు. దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. ఇది భయంకరమైన సన్నివేశం. ఈ పాఠంలో నూతన యెరూషలేము వర్ణన ఉంది. నూతన యెరూషలేము యేసు ప్రభువు వధువు యొక్క నిత్య నివాసం. ఇక్కడి విశ్వాసులకు, యాత్రలో అలసిపోతున్న మనకు నూతన యెరూషలేము భావన గొప్ప శుభప్రద నిరీక్షణ. నూతన యెరూషలేము 1000 ఏండ్ల పరిపాలన తరువాత రూపొందిన పట్టణం. అందులో నీతి మాత్రమే నివసిస్తుంది. అది నిత్యత్వానికి ఆరంభ బిందువు. నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెడుతున్నాను అని ప్రభువు చెప్పిన మాటకు నెరవేర్పే ఈ నూతన యెరూషలేము. నిత్యత్వం మొదలయ్యే వరకు అది మన నిరీక్షణ. నిరీక్షించబడే వాటి నిజస్వరూపమే మన విశ్వాసం. ఆ నిత్యత్వంలో దుఃఖమంటూ లేదు, కన్నీరు అసలే లేదు. ఇహలోక యెరూషలేము 1000 ఏండ్ల పాలనా కేంద్రం. నూతన యెరూషలేము పరమ యెరూషలేము. అది నిత్య రాజ్యానికి రాజధాని నగరం. నిత్య యెరూషలేము ఈ ఐహిక యెరూషలేము కంటే గొప్పది, మరీ శ్రేష్టమైనది. నీతి ఏలే నగరం నూతన యెరూషలేము. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. ఈ మాట బాప్తిస్మకుడైన యోహాను అన్నాడు. సంఘ వధువు యొక్క నిత్య నివాసమే కొత్త యెరూషలేము. అదే సంఘము యొక్క నూతన గృహం. ఈ రోజున యాత్రిక సంఘము పరమ యెరూషలేము దిశగా పయనిస్తున్నది. 21వ అధ్యాయంలో ఈ కొత్త యెరూషలేము యొక్క నిర్మాణ క్రమం వివరాలు చెప్పబడినవి. 9వ వచనం నుండి 21వ వచనం వరకు ఆ పట్టణం ఎలా ఉందో వర్ణించబడింది. మానసికమైన ఊహాగానం కాదిది. ఆ పట్టణమును భౌతికంగా వర్ణించి చెబుతున్నాడంటే అది ఎంత వాస్తవమో మనము గ్రహించగలం. ఈ పట్టణ కాపురస్తులను గురించి కూడా చెప్పబడింది. పెండ్లి కుమారుడు తన వధువును ఎలా అలంకరించుకున్నాడో, ఆమె అందం ఎంత ఆకర్షణీయమో కన్నులకు కట్టినట్లు ఇక్కడ చూపబడింది. ఆయన భార్యకు ఈ అందచందాలన్నీ ఆయన అనుగ్రహించినవే. పెండ్లి కుమారుని ప్రేమ ఎంతో గాఢమైనది. దేవదూత అంటున్నాడు, యోహాను ఇటురా, పెండ్లి కుమార్తెను నీకు చూపుతాను. అప్పుడు యోహాను ఆత్మవశుడైపోయాడు. దూత యోహానును ఎత్తైన పర్వతం మీదికి తీసుకువెళ్ళాడు. మహిమగల పరిశుద్ధ పట్టణాన్ని యోహాను చూచాడు. ఆ పట్టణం పరలోకమందలి దేవుని నుండి దిగి వస్తున్నది. ఈ పట్టణ నిర్మాత యేసుక్రీస్తే. ఇహలోక యెరూషలేము పరలోకానికి వెళ్ళదు.
పరమ యెరూషలేము ఇహలోకానికి రాదు, గాని అది దిగి వస్తున్నది. ఎంతవరకు దిగిందో చెప్పబడలేదు. ఈ పట్టణం పరలోకం నుండి, దేవుని వద్ద నుండి దిగి వస్తున్నది, గాని పూర్తిగా ఈ భూమి గడ్డపైకి దిగిరాదు. మధ్యాకాశం వరకు వస్తుంది. నూతన యెరూషలేము పాతదానిని రద్దు చేయలేదని మనం గుర్తించాలి. దాని యందు వెలుగు ధగధగ మెరుస్తోంది. సూర్యకాంతము వంటి అమూల్య రత్నంలాగా అది ధగధగమంటోంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలన్నాడు, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి మనము అతిశయిస్తున్నాము. ఈ నిరీక్షణ పరిశుద్ధ యెరూషలేములో నెరవేరుతుంది. పాపి అయిన మానవుడు దేవుని మహిమను చూడలేడు. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉండగా వారు తిరుగుబాటు చేసినప్పుడెల్లా దేవుని మహిమ వారికి కనబడి తీర్పు తీర్చింది. దేవుని బిడ్డలు ఆయన నీతిని అనుసరించి నడిచేటప్పుడు ఆయన మహిమ దర్శనం వారిలో ఆనందాన్ని కలిగిస్తుంది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు గనుక మహిమ. ప్రతి ఈవి ఆ పట్టణంలో జ్యోతి వలె ప్రకాశిస్తుంది. ఆయన జ్యోతిర్మయుడు, జ్యోతులకు తండ్రి. విముక్త ప్రజలు దేవునితో ఉన్నప్పుడు ఆయన మహిమను పంచుకుంటారు. తన కుమారులను అనేక మందిని మహిమలో ఆయన చేర్చుకుంటాడు. ఆ పట్టణం ఆధ్యాత్మిక విద్యుచ్ఛక్తి యొక్క ఉత్పాదక కేంద్రం, వెలుగుకు మూలం. పరమ యెరూషలేము పట్టణం చాలా గొప్ప పట్టణం. యేసు ప్రభు అన్నాడు, నేనే లోకమునకు వెలుగును. దేవుడే వెలుగు. అది సూర్యకాంతములాగా అమూల్య రత్నము వలె ధగధగ మెరుస్తోంది. ఈ పట్టణం ప్రభు తన వధువు సంఘానికి పెట్టిన ప్రధానపు ఉంగరంలాగా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, తళతళలాడే స్ఫటికముతో సమానమైనది. పెండ్లి రోజున ఆమె ఈ ఉంగరం పెట్టుకుంటుంది అంటే ఆమెకెంతో ఘనత. పట్టణపు గుమ్మాల వివరాలు చెప్పబడినవి. పట్టణానికి 12 గుమ్మాలున్నాయి. 3 గుమ్మాల చొప్పున 4 ప్రాకారపు గోడలకు మొత్తం 12 గుమ్మాలు. ఒక్కొక్క గుమ్మము మీద ఇశ్రాయేలు గోత్రాలలో ఒక గోత్రం పేరుంటుంది. గుడారం అరణ్యంలో తరలిపోతూ విడిది చేసినప్పుడు గోత్రాల వారీగా వారు గుడారాన్ని ఆవరించే ఏర్పాటు చేయబడింది. లేవీ గోత్రం యాజకత్వ గోత్రం. వారు గుడారములో సేవ చేయాల్సిన గోత్రం. నూతన యెరూషలేము ఒక దేవాలయం, గుడారాన్నే పోలి ఉంది. పెండ్లి కుమార్తె ఎడతెగని యాజకత్వ పరిచర్యకు సంకేతం. లేవి గోత్రంలాగే ఆమె ఎల్లప్పుడూ గుడారంలోనే ఉండిపోతుంది. నిత్యత్వమంతా ఈ పట్టణం దిశగానే చూస్తూ ఉంటుంది. దైవకేంద్రితమైన ఈ పట్టణం మహిమాన్వితమైనది. ఇశ్రాయేలు వారికి ఈ పట్టణమే ఒక దేవాలయం అనిపిస్తుంది. అందరూ నిత్యత్వంలో ఎడతెగని ఆరాధనలో ఉంటారు. యోహాను యేసు వక్షస్థలాన ఆనుకున్నట్లు ఈ యెరూషలేములో సంఘవధువు ప్రభువు వక్షమును ఆనుకున్నట్లు ఉంటుంది. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడుచుటయే ఆనంద జీవితము. అరణ్యమంటే ఈ లోకం. పెళ్లి కుమార్తె ఇప్పుడు అరణ్య ప్రయాణంలో ఉంది. కాని ఒకానొక రోజు నూతన యెరూషలేములో ఉంటుంది. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఆరాధించటానికి నూతన యెరూషలేముకు వస్తారు. వారు తిరిగి వెళ్ళిపోతారు. పెండ్లి కూతురైతే ప్రియునితో ఎల్లప్పుడూ ఉండిపోతుంది. ఈ పట్టణానికి 12 పునాదులున్నాయి. 12 అపొస్తలుల పేర్లు ఆ పునాదుల మీద ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళి తన తాళపు చెవులు అపొస్తలులకు అప్పగించాడు. మానవ స్థాయిలో సంఘము ఈ అపొస్తలుల నాయకత్వంలో ఉంది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఓ థెయోఫిలా,
యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయడానికి, బోధించడానికి ఆరంభించిన వాటినన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించాను. యేసు అపొస్తలులను ఏర్పరచుకున్నాడు. 12 యూదా ఇస్కరియోతు తప్పిపోతే పేతురు ఎన్నిక నిర్వహించి మత్తీయ అనే వ్యక్తిని తెచ్చాడు. గాని దేవుడు ఆ స్థానానికి పౌలును ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధాత్మ రాకముందు ఎన్నికను దేవుడు గుర్తించలేదు. మత్తీయ పేరు మరెప్పుడూ వినబడలేదు. దేవుడు ఏర్పరచుకున్న పౌలే ఆ స్థానాన్ని నింపాడు. ఈ 12 అపొస్తలులకే సంఘములను గూర్చిన బాధ్యతలు అప్పగించబడినవి. వారు సంఘాలకు ఉత్తరాలు రాశారు, సంఘాలకు ప్రబోధాలు చేశారు. ఈ అపొస్తలులే ప్రథమ హతసాక్షులు. సంఘానికి పునాది అపొస్తలుల బోధే. అపొస్తలులకు సంఘము ఎంతో కృతజ్ఞత చూపవలసి ఉంది. యేసే సంఘ నిర్మాణంలో మూలకు తలరాయి. పునాది వేసిన వారు 12 అపొస్తలులు. ఈ పట్టణము యొక్క ఆకారము, ప్రాకారము వివరాలు సంగ్రహంగా చెప్పబడినవి. దూత చేతిలో బంగారు కొలకర్ర ఉంది. ఆ పట్టణం చతురస్రాకారంలో ఉంది, చచ్చౌకం. దాని కొలత 750 కోసులు. పొడవు, వెడల్పు, ఎత్తు సమానం 1500 మైళ్ళు. చుట్టుకొలత 8164 మైళ్ళు. చంద్రమండలం కంటే ఇది కొంచెం పెద్దది. ఈ పట్టణం కొలతలు మనకెంతో ఆశ్చర్యం గొలుపుతాయి. ఈ పట్టణంలో మనముంటాము. అదే మన నిత్య నివాసం. ఈ భూమికి గురుత్వాకర్షణ ఉంది గాని ఆ నగరంలో అది ఉండదు. అంతరిక్షంలో మనం అలా తేలిపోతాము. నూతన యెరూషలేము లోపల మనము నిత్యత్వంలో సంచరిస్తాము. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో బబులోను వేశ్యకు కలిగిన తీర్పును దూత చూపాడు. ప్రకటన 21వ అధ్యాయం 9వ వచనంలో అందమైన గొర్రెపిల్ల యొక్క పెండ్లి కుమార్తెను చూపుతున్నాడు. ఆత్మ యోహానును పర్వతం మీదికి తీసుకువెళ్ళాడు. ఆ పట్టణానికి వెలుగు దేవుడే. ఆయనే వెలుగై ఉండి పట్టణాన్ని వెలిగిస్తాడు. ఆ పట్టణంలోని పౌరులు ఫిలిప్పీ 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడినట్లు మీరు జీవవాక్యమును చేతపట్టుకొని జ్యోతుల వలె కనపడుతున్నారు. ప్రియ శ్రోతలు, పాత నిబంధనలోని దేవుడే కొత్త నిబంధనలోని దేవుడు. తూర్పున 3 గుమ్మాలు. సూర్యోదయ దిశ తూర్పు. ఉత్తరాన 3 గుమ్మాలు. ఉత్తర దిక్కు మానసిక వికాస దిశ. దక్షిణాన 3 గుమ్మాలు. దక్షిణం ఉద్రేకాలకు సంకేతం. ప్రభువంటే ప్రేమోద్రేకం. దక్షిణ దిక్కు దీనినే సూచిస్తుంది. పడమట 3 గుమ్మాలు. సూర్యాస్తమయ దిశ. జీవితంలోని చరమదశలోకి వచ్చేవారికి ఈ దిక్కు సంకేతం. అందరికీ దేవుడే దిక్కు. పాఠం ఇంతటితో సమాప్తం.